హే వ్యూవర్స్, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. సో శ్రీ విష్ణు గారు నటించినటువంటి స్వాగ్ మూవీ ఇప్పుడే చూసాను అనమాట. సో మూవీ చూసిన తర్వాత శ్రీ విష్ణు గారి స్టోరీ సెలెక్షన్స్ మీద అండ్ ఆయన కథ ఎంచుకునే విధానం మీద నిజంగా రెస్పెక్ట్ పెరిగింది. బికాస్ కంటిన్యూస్ గా ఆయన సినిమాలు చూసుకుంటే లైక్ బ్రోచేవారెవరా కావచ్చు, సామాజ వర్గమన కావచ్చు, ఓం భీమ్ బుష్ కావచ్చు, ఇటు కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా, బట్ ఒక సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది అనమాట. అండ్ స్వాగ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మనల్ని అయితే కనిపిస్తారు. అండ్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తే ఒక 2-3 వరకు రెగ్యులర్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ బట్ 2 క్యారెక్టర్స్ అయితే మనల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. ఆ ఎక్కువగా ఇంప్రెస్ చేసే క్యారెక్టర్స్ లో ఒకటి వచ్చేసి భవభూతి క్యారెక్టర్ అనమాట. దాన్ని మనం ఎంత త్రూ అవుట్ ద మూవీ ఎంత హేట్రేట్ చేస్తామో, అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే ఆ క్యారెక్టర్ మీద చూపిస్తాం. అండ్ ఇంకొకటి స్టోరీని టర్న్ తిప్పే క్యారెక్టర్ అనేది చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది అయితే రివీల్ చేయను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ విష్ణు గారిని ఆ క్యారెక్టర్ లో చూసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ చెప్పాలి అంటే ఆయన నిజంగా లిటరల్లీ పర్సనల్ గా కలిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీయించుకోండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అని అయితే చెప్పాలనిపించింది అనమాట. అండ్ సొసైటీలో జరుగుతున్న ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట ఇది. బేసికల్ గా ఇది కూడా మన సొసైటీలో జరుగుతుందా అంటే డెఫినెట్లీ జరుగుతుంది. దీని మీద వాయిస్ రేస్ చేసే ఒక మంచి పాయింట్ అయితే హసిద్ గోలి గారు తీసుకున్నారు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ అంతేకాకుండా త్రూ అవుట్ ద మూవీ విషయానికి చూసుకుంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ అట్లా లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వస్తే మాత్రం బాగుంటుంది. ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జెండర్ బయాస్డ్ అని అనుకుంటాం కదా, బట్ ఆ కాన్సెప్ట్ మూవీ అయితే కాదు. లిటరలీ చెప్తున్నా, థియేటర్స్ కి వెళ్ళి చూస్తే మీ అందరికి డిఫరెంట్ అర్థం అవుతుంది. మీరు అనుకున్నది ఒకటి, చూసింది ఒకటి అవుతుంది. అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ రీతు వర్మ గారు అండ్ మీరా జాస్మిన్ గారు. రీతు వర్మ గారి క్యారెక్టర్ వాజ్ గుడ్. ఆవిడకి ఇచ్చినంత వరకు ఒక మగాడిని హేట్రేట్ చేసే క్యారెక్టర్ ఇస్తారనమాట. ఆ క్యారెక్టర్ ని లాస్ట్ కి ఎలా మలుస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట మూవీ. అండ్ మీరా జాస్మిన్ గారు వచ్చేసి ద కీ రోల్ ఆఫ్ ద మూవీ అండ్ ద కీ పాయింట్ ఆఫ్ ద మూవీ, కీ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా మూవీ వాజ్ వెరీ నైస్, సూపర్ డూపర్ హిట్, మంచి టాక్ అందుకుంది. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు స్వాగనిక వంశానికి వెళ్ళి ఆ సినిమా చూడాల్సింది అనమాట. బికాస్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ త్రూ అవుట్ ద ఎండ్ వచ్చేసరికి కొన్ని సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి విచ్ ఆర్ హార్ట్ టచింగ్ అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ టచ్ అవుతుంది ఎమోషన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది, అర్థం అవ్వాలి కొంతమందికి, చాలా అంటే లైక్ మైండ్ పెట్టి ఆలోచిస్తే తప్ప అర్థం కాదనమాట. సో ఎస్, అంటే లైక్ ఆల్ ఆఫ్ ని అన్నిటిని పక్కన పెడితే ఎస్, స్వాగ్ వాజ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.